నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూరు గురుకుల విద్యార్థిని నిఖితది ముమ్మాటికి హత్య అని నిందితులకు సహకరించిన అందరికీ ప్రజా కోర్టులో శిక్ష తప్పదని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ హెచ్చరించారు. విద్యార్థి నిఖిత మృతికి కారకులకు శిక్ష పడేంత వరకు పోరాటానికి కొనసాగిస్తామని అన్నారు. నిఖిత మృతిపై నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో అఖిలపక్ష నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. నిఖిత మృతికి కారకులకు అధికార పార్టీ నేతల అండదండలు ఉన్నాయని, వారి ఒత్తిడితోనే అర్ధరాత్రి డాక్టర్ పోలీసుల సహాయంతో పోస్ట్ మార్టం నిర్వహించారన్నారు. హత్య చేసిన వారే పోలీసుల సహాయంతో ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆధారాలు లభించాయని తెలిపారు. పాఠశాలలో ఓ ఉపాధ్యాయురాలు మధ్య క్లాస్ రూమ్ లో జరిగిన వ్యవహారం చూసినందుకే నిఖితను కొట్టి చంపారన్నారు. కారకులకు శిక్ష పడేంత వరకు అఖిలపక్ష ఆధ్వర్యంలో పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. అంటున్న సమయంలో ఆ పరిసర ప్రాంతాన్ని పోలీసులు సీజ్ చేయాలి. అట్లేం సీజ్ చేయలే. అంతేకాదు, టేబుల్ మీద 9, 10 నంబర్కి సంబంధించిన అతిపెద్ద కాలుకు సంబంధించిన చెప్పు గుర్తులు ఉన్నాయి. తండ్రి వెంటనే గుర్తించి అది అప్పటికే ప్రచారం చేశాడు, పోలీసులు కూడా చెప్పాడు. ఏ టేబుల్ ఎక్కి ఆత్మహత్య చేసుకున్నదని చెప్పడానికి ప్రయత్నం చేశారో ఆమె పాదాలకు అక్కడ చెప్పులే లేవు, కానీ టేబుల్ మీద ఉండబడే చెప్పు గుర్తులు మాత్రం 9, 10 నంబర్కి సంబంధించిన అతిపెద్ద కాలుకు సంబంధించిన చెప్పు గుర్తులు ఉన్నాయనే విషయాన్ని ఆ క్షణమే ఆ రోజే తండ్రి పోలీసులకు చెప్పాడు, అందరికి చెప్పాడు. అట్లాంటి పరిస్థితిలో ఆ టేబుల్ని, ఆ పరిసర ప్రాంతాన్ని, మొత్తం రూమ్ను సీజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ సీజ్ చేయకపోను శుభ్రం చేసిండు అనే విషయం రుజువు అవుతుంది. అంటే హత్య చేయడానికి ఎవరైతే ప్రయత్నం చేశారో వారి ఆనవాళ్ళు టేబుల్ మీద చెప్పు గుర్తులుగా కనిపిస్తున్నప్పుడు దాన్ని శుభ్రం చేయడం అంటే ఆనవాళ్ళు లేకుండా పోలీసులే ప్రయత్నం చేసిండు అనే విషయం అర్థమవుతుంది. అంటే హత్య చేసిన నిందితులకు అధికార పార్టీ వాళ్ళ అండదండలు ఉండడం వల్లనే పోలీసులు ఇట్లాంటి ప్రయత్నాలకు ఒడిగట్టిండ్రు అనే విషయం రుజువు అవుతుంది. ఇంట్లో ఒక కుటుంబం చనిపోతే ఎంత ఫీల్ అవుతుందో అంత ఫీల్ అవుతున్న సంగతి చాలా మీకు ఒకసారి వినవిస్తున్నాను. అదే మరి కృష్ణన్న ఒక మాట, ఇప్పుడు మా తమ్ముడు కాశలు పాడుతుంటే అన్నకు కళ్ళ నీళ్ళు వచ్చినాయి. అంటే కృష్ణన్న గురించి ఈరోజు ముఖ్య అతిథిగా రావడం అంటే ఇక నేను ఎన్ని చెప్పినా తక్కువనే. మొన్న నాగర్ కర్నూల్లో బంధు పిలుపునిస్తే 25 నాడు చేసినాము అన్న పిలుపు మేరకే మేము బంధు అఖిలపక్షం ఆధ్వర్యంలో, ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీలతో కలుపుకొని ధర్మరాజు అన్న నువ్వు ముందుని నడపని చెప్పేసి కృష్ణన్న మరి టైగర్ జంగయ్యకు కానీ గూట విజయ్ కాశీంకు మల్లేష్కు అందరికీ ఎంఆర్పీఎస్ అందరికీ అచ్చపేట వాళ్ళకు జిల్లా పార్టీకి చెప్పి అదే పెద్ద మనిషిని పెట్టుకొని చడపండి అని చెప్పాడు. కానీ నేను కూడా అన్నకు అచ్చపేటలో కానీ అంటే గతంలో ఎన్ని ఉద్యమాలు కూడా అన్నకు చేతోడు బాధలు వండుకుంటూ